చింటూ కోసం సుగుణమ్మకి డబ్బులిస్తూ ప్రభావతికి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఇప్పుడు నేను ఎలాగైనా చింటూకి స్కూల్ ఫీజు కట్టాలి అంటే ఇప్పుడు మనోజ్కి తెలియకుండా నేను స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. నేను అక్కడికి గనక వెళ్తే ఎవరికంటైనా పడితే చాలా ప్రమాదం జరుగుతుంది. అందుకని ఈ డబ్బులు అమ్మ చేతికి ఇచ్చి అమ్మనే స్కూల్ ఫీజు కట్టమనాలి అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. అయితే ఇంతలో మరొక వైపు మీనాకైతే డెకరేషన్కి సంబంధించి ఆర్డర్ రావడంతో ఎంతో సంతోషంగా ఇంటికైతే వస్తుంది మీనా. అందరితో కూడా చెప్తూ ఉంటుంది, అందరికీ స్వీట్స్ అయితే ఇస్తూ ఉంటుంది. ఓస్ ఇంతేనా, డెకరేషన్ గురించి ఏదో గొప్పగా చెప్పేస్తున్నావు, ఏదో గొప్ప జాబ్ వచ్చేసినట్టు అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అప్పుడే బాలు అయితే వస్తాడు. ఇక బాలుకి అయితే స్వీట్ ఇచ్చి విషయం చెప్పంగానే, చాలా మంచి వార్త చెప్పావు మీనా, మనం ఇది ఎలాగైనా సెలబ్రేట్ చేసుకోవాలి, ఈరోజు ఇంట్లో మటన్ బిర్యానీ చెయ్యి అంటూ ఇక బాలు అయితే చెప్పంగానే అప్పుడే ఇక మీనా అయితే సరేనండి, ఈరోజు మటన్ బిర్యానీ అందరికీ చేస్తాను అంటూ ఇక మీనా అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక మీనా అయితే బయటికి వెళ్ళంగానే ఇంతలో రోహిణి, మనోజ్, ప్రభావతి ముగ్గురు కూడా మనం ఈ విషయాన్ని ఎవరితో చెప్పకూడదు, ఈరోజు మనం ఉపవాసం చేశామని కానీ గుడికి వెళ్ళామని కానీ ఈ విషయాన్ని బయటికి రానివ్వకూడదు అంటూ ఇక వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మీనా అయితే తను ఎప్పుడు వెళ్ళి పూల దుకాణం దగ్గరికి అయితే వెళ్తుంది. అక్కడికి తన తెలిసిన అక్కతో మాట్లాడుతూ ఉంటుంది. అక్క, నాకు డెకరేషన్ ఆర్డర్ వచ్చింది, నేను అదంతా దగ్గరుండి చెయ్యాలి అనుకుంటున్నాను, నీ సహాయం కూడా నాకు కావాలి అంటూ అడుగుతూ ఉంటుంది మీనా. అయ్యో మీనా, నేను నీకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటాను అంటూ చెప్తూ ఉంటుంది. సరే, ఈరోజు నేను ఇంట్లో మటన్ బిర్యానీ చెయ్యాలి అనుకుంటున్నాను, నువ్వు ఎప్పుడు కూడా ఎక్కడో మటన్ తీసుకువస్తావు కదా, అక్కడ నాకు కూడా మటన్ ఇప్పిస్తావు అంటూ అడుగుతూ ఉండగా, సరే మీనా పద నేను తీసుకుంటాను అంటూ ఇక ఆవిడైతే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక మటన్ మాణిక్యం దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడు ఇక మటన్ అయితే కొట్టిస్తూ 4 కేజీలు కొట్టు అనగానే 4 కిలోల అంతెంతకమ్మా అంటూ అడుగుతూ ఉంటాడు మటన్ మాణిక్యం. అయితే అది నాకు తెలిసిన అమ్మాయి కోసంలే, అంగో అక్కడ ఫోన్లో మాట్లాడుతుంది అంటూ అనగానే మీనాను చూసిన మటన్ మాణిక్యం అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడే తన దగ్గరున్న టవల్ని అయితే ముసుగు వేసుకుంటాడు. ఇక మటన్ కట్ చేస్తూ ఉండగా అప్పుడే మీనా అయితే వస్తుంది. మీనాను చూసి చాలా కంగారు పడుతూ ఉంటాడు. అన్న, మంచి మటన్ కొట్టు అంటూ మీనా చెప్పంగానే అలాగేనమ్మా అలాగే అంటూ కంగారు పడుతూ ఉంటాడు. ఇప్పుడు నన్ను గనుక గుర్తుపట్టింది అంటే ఇక నా పని అయిపోయినట్టే అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు మాణిక్యం. అయితే ఇక మటన్ అయితే ఇవ్వంగానే మీనా అయితే ఆ మటన్ తీసుకుని ఇంటికైతే వచ్చేస్తుంది. అమ్మయ్య, బ్రతికిపోయాను అంటూ మాణిక్యం అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంటికి రాగానే మీనా అయితే శృతి, రవి, బాలు సహాయంతో మటన్ బిర్యానీ అయితే చేస్తూ ఉంటుంది. ఇక మటన్ బిర్యానీ స్మెల్కైతే ఇక ప్రభావతి అలాగే రోహిణి, మనోజ్ ముగ్గురు కూడా అబ్బా ఎంత చక్కగా వాసన వస్తుందో, అనవసరంగా నీ కోసం ఈరోజు ఉపవాసం ఉన్నాను, ఇప్పుడు ఆ బిర్యానీ మిస్ అయిపోతాను, ఆ బిర్యానీ తినకుండా ఉండలేను, అలాగని ఇప్పుడు నువ్వు పెట్టిన ఉపవాసాన్ని మానలేను, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ ప్రభావతి అయితే తనలో తానే నలిగిపోతూ ఉంటుంది. ఏం చెయ్యాలరా, నీకు తెలుసు కదా నాకు బిర్యానీ అంటే ఎంత ఇష్టమో, అందులోకి మీనా చేసే మటన్ బిర్యానీ అంటే అసలు దాన్ని తినకుండా ఉండలేను, ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మనోజ్ కూడా అవునమ్మా, స్మెల్ చాలా బాగా వస్తుంది, ఈరోజు మటన్ బిర్యానీ చేస్తుందనుకుంటే ఉపవాసం ఉండేవాడినే కాదు, కానీ ఏం చేస్తాం తప్పదు కదా అంటూ మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక మీనా అయితే మటన్ బిర్యానీ చేస్తూ ఉండగా శృతి అయితే అదంతా వీడియో తీసి ఇక పోస్ట్ అయితే చేస్తుంది. ఇక పోస్ట్ చెయ్యంగానే
మటన్ బిర్యానీ మీనా చేసిన విధానానికి ఇక ఆ వీడియో అయితే వైరల్ అవుతుంది. అప్పుడు మీనాకైతే ఎంతో పాజిటివ్గా కామెంట్స్ రావడంతో మీనా చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీనా చూడు, అందరూ కూడా ఎంత బాగా కామెంట్స్ పెట్టారో, నువ్వు కనుక పూల వ్యాపారం కన్నా ఈ మటన్ బిర్యానీ వ్యాపారం పెడితే బాగా డెవలప్ అవుతుందేమో మీనా అంటూ అనగానే, అవునా, ట్రై చేద్దాంలే అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఇక మీనా అయితే లోపలికి వచ్చి, అత్తయ్య వండడం అయిపోయింది, మీరు కూడా తినడానికి వస్తారా అంటూ అనగానే, ఈరోజు మేము తినదలుచుకోలేదు, మాకు అవసరం లేదు అంటూ ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే బాలు అయితే, అయ్యో, వాళ్ళు తిననంటే నువ్వు అడగవలసిన అవసరం లేదు మీనా, మనం తినడానికి ఉన్నాం కదా, ముందు మా ముగ్గురికి పెట్టు అంటూ ఇక బాలు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక రవి, శృతి, బాలు ముగ్గురికి కూడా మీనా అయితే మటన్ బిర్యానీ అయితే పెడుతుంది. అది తింటూ బాలు అయితే, అబ్బా ఎంత బాగుందో మీనా, ఇలాంటిది తినాలి అన్నా పుణ్యం చేసుకుని ఉండాలి అంటూ ఇక బాలు అయితే ఎంతో ఊరిస్తూ వాళ్ళనైతే ఉడికిస్తూ తింటూ ఉంటాడు. ఛీ, అంత వీడి కారణంగానే అనవసరంగా నేను బిర్యానీ మిస్ అయిపోయాను అంటూ ప్రభావతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే రోహిణి అయితే తన బ్యాగ్లో క్యాష్ పెట్టుకుని కంగారుగా బయలుదేరుతుంది. ఇంతలో రోహిణి తన బ్యాగ్లో డబ్బులు పెట్టుకోవడం ప్రభావతి అయితే చూస్తుంది. ఇదేంటి, రోహిణి ఇంత డబ్బు బ్యాగ్లో పెట్టుకుని కంగారుగా ఎక్కడికి బయలుదేరింది, అసలు తన దగ్గర అంత డబ్బులు ఎక్కడొచ్చాయి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి. తనని చూస్తూ ఉంటే ఎందుకో అనుమానంగా ఉంది, ఎవరైనా ఏదైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇక రోహిణి వెళ్తూ ఉండగా వెనకాలే ఫాలో అవుతూ వెళ్తుంది ప్రభావతి. అప్పుడే ఇక రోహిణి అయితే లోపలికైతే వెళ్ళంగానే, ఇదేంటి, ఇక్కడికి వచ్చింది ఏంటి, అసలు ఇక్కడ ఎవరున్నారు అంటూ ఇక ప్రభావతి వెనకాలే వెళ్ళి చూస్తుంది. అప్పుడే ఇంతలో రోహిణి అయితే విద్యాన్ని తీసుకుని సుగుణమ్మ దగ్గరికి వెళ్ళడం, ఇక లోపలికి ప్రభావతి తొంగు చూడడం, సుగుణమ్మతో మాట్లాడడం, ఇవన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రభావతి. అప్పుడు ఇక డబ్బులైతే సుగుణమ్మ చేతిలో పెట్టి, అమ్మా, చింటూ ఫీజు నువ్వే కట్టాయి, నేను గనక స్కూల్కి వెళ్తే అక్కడ ఎవరో ఒకరు చూసే అవకాశం ఉంటుంది, అప్పుడు నేను నీ కూతురునని, నేను కోటీశ్వరాల్ని కాదని, అలాగే నాకు ముందే పెళ్ళయిందని, చింటూ నా కొడుకని విషయాలన్నీ కూడా బయటపడిపోతాయి. అప్పుడు నేను ఒక పేదింటి అమ్మాయినని, ఇంత మోసం చేశానని తెలిస్తే మా అత్తగారు అస్సలు ఊరుకోదు. ఇప్పుడు నేను ఒక ధనవంతుడు కూతుర్ని అన్న భ్రమలో ఉంది కాబట్టి నన్ను ఎంతో బాగా చూసుకుంటుంది. ఒకవేళ అది గనుక నిజం కాదని తెలిస్తే ఆవిడ నన్ను ఊరుకుంటుందా, చంపేస్తుంది. మీనా కన్నా నా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. ఈ విషయాలేవి బయటికి రాకూడదు అంటే కొన్ని రోజులు నా జాగ్రత్తలో నేనుండాలి అంటూ ఇక రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. సరేనమ్మా, ఫీజు కట్టేస్తాను అంటూ ఇక సుగుణమ్మ అయితే చెప్పంగానే ఇంతలో ఈ మాటలన్నీ విన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఇదంతా చూస్తుంది నిజమా కళ అంటూ ఒక్కసారిగా తనని తను గిల్లుకొని, అవును, ఇది నిజమే, రోహిణి ఇంత మోసం చేసిందా, తను కోటీశ్వరుడు కూతురు కాదా, తను ఈ సుగుణమ్మ కూతురా, తనకి ముందే పెళ్ళయిందా, ఎంత మోసం చేసింది. నేను దీని మాటలు నమ్మి మీనాను ఎంతగా బాధ పెట్టాను, ఎన్ని మాటలు అన్నాను, ఎంతగా ఇబ్బంది పెట్టాను. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే అసలు నేను చేసిన తప్పులకి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఈ రోహిణి సంగతి చెప్తాను, దీన్ని వదిలిపెట్టేదే లేదు. దీని చేత మీనాకి కూడా క్షమాపణ చెప్పించాలి. ఇన్ని రోజులు ఇది కోటీశ్వరరాలని, మీనా ఒక్కరితే లేనింటమ్మాయని, తనని ఎన్నో మాటలని దీన్ని నెత్తిన పెట్టుకున్నాను. ఇక మీదట అలా జరగడానికి వీల్లేదు. దీన్ని క్షమించే ప్రసక్తే లేదు. దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టను అంటూ ప్రభావతి అయితే ఇక నిర్ణయించుకుంటుంది. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.